ఏపీలో బలం పెంచుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అది మంచిదే అయినా ఇప్పటి వరకు తనకు అండగా నిలిచిన బలమైన కుటుంబాలను వదులుకోవడం మాత్రం నిజంగా ఆయనకు లోటు. ఎందుకంటే ఆయన పార్టీ ప్రకటించినప్పుడు మంత్రి పదవులు వదులుకున్న వారు ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని వదులుకున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు వారంతా జగన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారిపోయి వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు కూడా. అయితే ఎవరు వెళ్లిపోయినా డోంట్ కేర్ అన్నట్టు జగన్ ఉన్నారు. వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. తాజాగా నెల్లూరుకు చెందిన మేకపాటి కుటుంబం సైతం బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే వారిని అడ్డుకుంటారా లేదా అన్నది చూడాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం సుదీర్ఘకాలం రాజకీయం చేసింది. ముక్కుసూటితనంతో పాటు ప్రజల్లో మంచి పేరుంది ఆ కుటుంబానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట ఆ కుటుంబం ఉంది. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేసింది. అందుకు తగ్గట్టుగానే ఆ కుటుంబం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్. మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వగా ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మేకపాటి కుటుంబం విషయంలో జగన్ సరైన న్యాయం చేయలేదన్న టాక్ ఉంది. నెల్లూరు జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఆ కుటుంబాలన్నీ జగన్ పట్ల ఆదరణ కనబర్చడంతో 2014-19 ఎన్నికల్లో నెల్లూరులో ఏకపక్ష విజయం సాధించింది వైసీపీ. అయితే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఆపై మేకపాటి కుటుంబం దూకుడుగా లేకపోయినా తెర వెనుక జగన్ కు అండగా నిలిచేది. ఇటువంటి పరిస్థితుల్లో వీరందరినీ కాదని అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతను ప్రోత్సహించారు జగన్. దీంతో జగన్ వైఖరి నచ్చక వేమిరెడ్డి, కోటంరెడ్డి లాంటి నేతలు బయటకు వెళ్లిపోయారు. ఇక వెళుతూ వైసీపీ బలాన్ని కూడా తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం మేకపాటి కుటుంబం మాత్రమే నెల్లూరులో పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. ఆ కుటుంబం సైతం ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.